హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు నార్మల్ మిషన్ పైన పీకో ఫాల్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి 2 టైమ్స్ చిన్నగా ఫోల్డ్ చేసి కరెక్ట్ కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. స్టిచ్ అనేది స్ట్రైట్గా వేయాలి. కార్నర్ అనేది ఎక్కడ బయటికి రాకుండా కొద్దిగా సెట్ చేస్తూ స్టిచ్ వేయాలి. తర్వాత మరో ప్రక్కన కూడా అదే విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసేటప్పుడు కార్నర్ ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత మనము ఎక్కడైతే చెక్కుతామో అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అక్కడ ఒక 1/2 మీటర్ వరకు క్లాత్ వదిలేసి ఫాల్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. హాఫ్ మీటర్ వరకు వదిలేయాలి. ఫాల్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఫాల్ని ఈ విధంగా పెట్టేసి మనకు ఫాల్ అనేది బయటికి రాకుండా చూసుకుంటూ ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ ఫాల్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. కొద్దిగా సెట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేస్తూ ఏమాత్రం ఫాల్ ముందుకు వెళ్ళకుండా చూడాలి. అక్కడక్కడ లైట్గా ఫ్లీట్స్ ఇవ్వాలి. ఒక 2 నుంచి 3 వరకు మొత్తం ఫాల్లో 2 నుంచి 3 వరకు ఫ్లీట్స్ ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఎక్కడ బుగ్గలాగా రాకుండా ఉంటుంది. లైట్గా ఇవ్వాలి ఫ్లీట్ అనేది. తర్వాత కొద్దిగా సెట్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేస్తూ కార్నర్ ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత కట్ చేయాలి. ఫ్రెండ్స్, కుట్టిన తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. నార్మల్ మిషన్ పైన కూడా ఈ విధంగా మనం ఫాల్ కుట్టుకోవచ్చు. తర్వాత కార్నర్ అనేది ఇలా నీట్గా సెట్ చేస్తూ ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. సెట్ చేస్తూ ఆల్ పిన్స్ పెట్టుకొని కొద్దిగా స్టిచ్ వేస్తూ రావాలి. ఫస్ట్ సూది దారం తీసుకొని నాట్ వేయాలి. ఒక 2 టైమ్స్ నాట్ వేసిన తర్వాత ఫాల్ అనేది స్ట్రైట్గానే కుట్టాలి. ఫ్రెండ్స్, హెమ్మింగ్ చేస్తే మనము వాష్ చేసిన తర్వాత ఫాల్ శారీ 2 కొద్దిగా ఎగుడు దిగుడులాగా కనిపిస్తుంది. అలా కావద్దు అంటే స్ట్రైట్ కుట్టే వేయాలి. వేసి అలా వేసిన తర్వాత కొద్దిగా కుట్టిన తర్వాత అక్కడక్కడ నాట్స్ వేయాలి. మనకి ఫాల్ అనేది శారీ నుంచి జరగదు. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. మనకి ఎక్కడైనా ఫాల్ పట్టుకోవడానికి రాకపోతే ఈ విధంగా ఫోల్డ్ చేయొచ్చు. మధ్యకి ఫోల్డ్ చేసి కరెక్ట్గా పట్టుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. మనము అక్కడక్కడ ఆల్ పిన్స్ పెట్టడం వలన మనకు ఫాల్ అనేది ఎగుడు దిగుడు రాదు, కరెక్ట్గా వస్తుంది నీట్గా. ఈ విధంగా మొత్తం ఫాల్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.